ముఖ్యంగా యవ్వన బిడ్డలు నేర్చుకునే సందేశం. బహుశా ఈ వర్తమానం మీరు ఎప్పుడు వినుండరు. యెషయా ఇచ్చిన సందేశంలో కూడా ఈయన గురించి ఎప్పుడు రాలేదు. ఆ దైవజనుడి పేరు చెప్తున్నాను, అపోల్లో. చిత్రంగా ఉంది మీకే. కాకినాడలో అపోల్లో ఆసుపత్రి అనుకుంటున్నారా? ఏమంటే కాకినాడ అపోల్లో ఆసుపత్రి కాదు, ఆసుపత్రి కూడా నాకెందుకు. అసలు అపోల్లో అనేవాడు బైబిల్లో ఉన్నాడా? నేను చదివానండి అన్న వాళ్ళు చేయొద్దండి. నాకు తెలుసు మీరెవ్వరు ఇల్లుండరు ఆయన దగ్గరికి. రైట్. మౌని కొంచెం చదువు తక్కువైనా గట్టిగా పాయింటే పట్టుకుంటుంది. డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, చదువుతారు. తెల్లమొక్కలు ప్రయోజనం ఏమీ లేదు. ఆ గ్రంథాన్ని ఏం చేయాలి? చదవాలి. ఎలాంటి ఆహారం వండుకున్నా తినాలి నువ్వు, అప్పుడే నీకు బలం వస్తుంది. తినకుండా వండేసుకుని కుక్కలకి నక్కలకి పెడితే ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. సరే, ఇంకా ఎక్కువ ఉపోద్ఘాతంగా 2 మాటలు జ్ఞాపం చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అందరూ బైబిల్ తెరాలి. మాట్లాడొద్దు, అనాలోచనగా ఉండొద్దు, ఎందుకు వచ్చారో సంగతి మర్చిపోవద్దు. అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ముందుగా మొదటి అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఆ 13వ వచనం కూడా చదువు. ఈ మాటలో జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సందేశంలోకి వెళదాం. అపొస్తలుడైన పౌలు గారు జీవితంలో కొరింథీ సంఘములో ఒక సంఘటన ఎదురయ్యింది. అదేంటంటే సంఘముగా ఏర్పాటు చేయబడిన వారిలో ఒక భేదం కలిగిందంట. ఏం కలిగింది? ఒక భేదప్రాయం వచ్చింది. అంటే ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ? బయట కాదు, దేవుని సంఘంలోనే వచ్చింది ఫీలింగు. ఇప్పటికీ ఉంది. ఏంటా ఫీలింగు? 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు ఫీలింగు. కేఫా వాడను. కేఫా అంటే ఎవరు? బండ లాంటి వాడైన పేతురు. కేఫా అనే మాటకు అర్థం ఏంటంటే బండ. దేవుడు ఈ పేరు పెట్టాడు. నీవు బండలాంటి వాడు. ఏమన్నాడు పౌలు గారు? యేసయ్య ఏమన్నాడు పేతురుతోటి? నీవు బండలాంటి వాడు, మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టుదు అనలేదు. ఏమన్నాడు? అంటే సంఘాన్ని కట్టేది ఎవరో? పాస్టర్ గారు కాదు. నేను కట్టేది సంఘాన్ని. ఇక్కడ నేను వ్యక్తిగతంగా నిలబడ్డాను అంతే. ఇక్కడ సంఘాన్ని కట్టింది ఎవరో? సృష్టికర్త అయిన దేవాది దేవుడైన క్రీస్తు. దైవ సేవకుడి పని ఏంటి? తిరగటము, పల్లెలో, గ్రామాలు, కొంపలో, ఇళ్ళు తిరగటం, బలపరిచి ప్రార్థన చేసే సంఘాన్ని కట్టేది ఎవరంటే దేవుడే. చాలామంది అంటారు నాకు 4 సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు ఉన్నాయి, 10 సంఘాలు ఉన్నాయి, ఏంటేంటో చెప్తారు కౌరులు. దేవుడు అంటాడు నీవు కట్టలేవు సంఘాన్ని.
దేవుడే సంఘాన్ని కట్టేవాడు. మనము నిమిత్త మాత్రులమే, కారణమాత్రుడు ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం. నేను కేపా వాడను అంటే మా పార్టీ ఎవరు? రెండో పార్టీ చూడండి. నేను అపోల్లో వాడను అంటే ఈ పార్టీ ఎవరు? వీళ్ళ పాస్టర్ గారు ఎవరో అపోల్లో. మూడోది ఎవరో? నేను చెప్తున్నాను, నీవు చూడవలసింది మనుషుల్ని కాదు. అర్థమైందా? ఒక ఆయన మన సంఘంలో, అయ్యగారండి ముసలి పాస్టర్ గారిని వద్దు, పొడుసు పాస్టర్ గారిని పిలవండి అన్నాడు. సార్ నాకు మండింది ఉల్లి. నాకు పొడుసు పాస్టర్ గారిని నేను పంచి పెడతాడండి కన్నా. నీకు చెప్పేది వాక్యమా మనుషులు కావాలన్నాను. చెప్పనా? ఇదో జబ్బు కొంతమందికి. ఏం జబ్బు? ఇదో జబ్బు. మనుషులు కోరుకుంటారు, పాస్టర్లు కోరుకుంటారు కొంతమంది. దానికి బుద్ధి రాటాకే పౌలు గారు 13 వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామంలో మీరు బాప్తిజం పొందారా? నా నామం మీరు బాప్తిజం పొందుతురని చాలు. పౌలు గారు అంటాడు, అందుకే నేను ఎక్కువ మందికి బాప్తిసం ఇవ్వలేదు, కొద్ది మందికి మాత్రమే నేను బాప్తిసం ఇచ్చాను. అపోల్లో నీ కోసం బలైపోయాడా? సిలువ వేయబడ్డా? రక్తం కార్చాడా? పేతురు గారు ఎవరైనా బలైపోయాడు నీ కోసం? ఎవరు బలయ్యారు? ఏ దైవ సేవకుడు వచ్చినా క్రీస్తును మాత్రమే ప్రకటించాలి. అక్కడ చేతులే దేవుడికి స్తోత్రాలు చెప్దాం. నువ్వు క్రీస్తును చూడాలి. చెప్తున్నాను, సంఘ కాపరిగా ఉన్న ఆత్మీయ దైవజనుడైన నా గురించి నేను చెప్పట్లేదు మీకు. ఎందుకంటే ఇక్కడ సంఘాన్ని దేవుడు కట్టాడు, నేను నిలబెట్టి నడిపిస్తున్నాను. ఈ సంఘానికి కాపరి ఎవరో? దేవుడే. ఈ లోకంలో కాపరిని ఎవరైతే నేను, గడిచిన వారు నిజమైన కాపరి అంటే ఏంటో మీరు యోసేపు గారు అన్నారు గడిచిన ఆదివారం రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత మరలా చెప్తున్నాను, మనుషులు పిచ్చి ఉండకూడదు నీకు. వచ్చిన చావుకొని చూడకు, చెప్పే వాక్యం విను. ఆ వాక్యములో దేవుడు నీతో మాట్లాడలేదు అది చూడు. ముందు ఒక ఆయన ఉండేవాడు, అబ్బబ్బబ్బా ప్రసంగం పెడుతుంటే బాక్షలు పగిలిపోతున్నాయండి అని కూడా ఒకడు. ఏం పగిలిపోతున్నాయంట? అప్పుడు అన్నాను, నీ మనసు ఏమైనా పగిలిందా అన్నాను. బాక్షలు పగిలితో ప్రయోజనం ఏంటి? ఏం పగలాలమ్మా? మనిషి హృదయం పగలాలి ముందు, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అంతే. బాక్షలు పగిలిపోతే ఎందుకు పగలో అంటే ఏంటి? గొప్ప ఏంటి? ఇప్పుడు స్టీవెన్ సిన్ గారు రాసిన పాట పాడింది కదమ్మా లిల్లీ. అందులో ఏముంది మీనింగ్? అంతానే నీ గొప్పలు చెప్పుకోక. ఎక్కడ గొప్ప నువ్వు? నీ కుటుంబమో, నీ పిల్లలో, నీ కొడుకులో, నీ కూతురు, నీ కుటుంబం గొప్ప ఎవడికి పనిచేయదు. యేసయ్యని నీవు గణపరచు. యేసయ్య నామాన్ని నువ్వేం చేయాలి? స్తుతించే మహిమ ఎవరికి వస్తుంది? దేవునికి రావాలి మహిమ, నీకు నాకు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపోల్లో గారి దగ్గరికి వెళ్ళి ఆయన గురించి కొన్ని మాటలు వాక్యములో మనం ధ్యానం చేద్దాం. అందరూ అపోస్తుల కార్యాలు తీయండి. ఈసారి అందరూ బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు. అసలు అపోల్లో ఎవరు, ఆయన గురించి దేవుడు ఏమి రాశాడు కొన్ని మాటలు చెప్తాను మేము. ఇంతవరకు ఈయన గురించి మనం అంతగా ధ్యానించి ఉండం. కొన్ని మాటలు నేను చెప్తాను, దయచేసి అందరూ మరి ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలని మరొకసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. చూడండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24 నుంచి
ఆ, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. 28 వరకు చదువు, బైబిల్ చూడండి అందరూ. ఉమ్, ఉమ్, ఆ, చాలు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ అపోల్లో గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని తలస్తున్నాను. అపోల్లో అనే మాటకు అర్థం ఏంటంటే చీకటిని నాశనము చేయువాడు. అందరు చెప్పండి, ఏం నాశనం చేయడం? చీకటిని నాశనము చేసేవాడు. ఇతని లక్షణాలు రాస్తున్నాడు కొన్ని ఇక్కడ. విద్వాంసుడు ఏమన్నాడు అక్కడ? విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడని ఉండిను. లేఖనాల్లో ప్రవీణుడై ఉన్నాడు. విద్వాంసుడు. ఎవరిని విద్వాంసుడు అంటారు? మామూలుగా యుద్ధం చేసేవాడు అయితే ఈయన్ని మించినవాడు లేడు అంటారు. రెండోది, వాక్యములో కొన్ని రహస్యాలు తెలుసుకుని బయటపెట్టి బోధించి వివరించే వ్యక్తిని విద్వాంసుడు అనొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలెగ్జాంద్రియా పట్టణస్థుడు. చెప్పండి, అలెగ్జాంద్రియా పట్టణస్థుడు. రెండవది, అలెగ్జాండ్రియా నివాసి అయిన అపోల్లో. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ది గ్రేట్ అలెగ్జాండర్, ఈయన పుట్టిన పట్టణం ఇది. ఇది అలెగ్జాంద్రియా లేక అలెగ్జాండ్రియా, రెండు పేర్లు ఉన్నాయి ఈ పట్టణానికి. ఇది చరిత్ర, వినండి జాగ్రత్తగా. ది గ్రేట్ అలెగ్జాండర్ తెలుసా మీకు? చాలాసార్లు చెప్పాను మీకు. 30 రాజ్యాల్ని జయించిన గొప్ప సూర్యుడు, బలశాలి, చెప్పాలంటే వీరుడు. అలాంటి వీరుడు ఈ పట్టణంలో జన్మించాడు. అందును బట్టి ఈ పట్టణానికి అలెగ్జాండ్రియా అనే పేరు కలిగింది. ఈయన అపోల్లో ఎవరంటే యూదుడు. యోదయ వంశంలో పుట్టి ఎఫెసు పట్టణానికి వచ్చేసాడు. కొన్నాళ్ళు ఈజిప్టులో ఉన్నాడో అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడంటే ఎఫెసు పట్టణానికి వచ్చేసి అక్కడ స్టాండర్డ్ అయిపోయాడు. ఎవరో అపోల్లో. ఈయన మొట్టమొదటిలో అన్యుడు. ఆయన కుటుంబం కూడా అన్యులే. తర్వాత చాలా కాలం గ్రీకు దేశాన్ని పరిపాలించిన గ్రీకు వీరుడైన అలెగ్జాండ్రియా పుట్టిన పట్టణం కాబట్టి దీనికి అలెగ్జాండ్రియా పట్టణం కలిగిందని నేను మరలా మీకు చెప్తున్నాను. ఆ రోజుల్లో పట్టణంలో 2 సైంటిస్టులు ఉండేవారు. ఒకటి పేరు సాక్రటీస్, రెండో వ్యక్తి పేరు అరిస్టాటిల్. విన్నారే పేర్లు? మీరు చదువుకునే పిల్లలకు తెలుసు. మొదటివాడు సాక్రటీస్, రెండో వాడు అరిస్టాటిల్. వీళ్ళిద్దరు కూడా గొప్ప చరిత్ర గల వాళ్ళు. చెప్పాలంటే సాక్రటీస్ చాలా తెలివైన సైంటిస్టు.
అతని దగ్గర శిష్యుడు ఉండేవాడు ఒకడు. పరిగెట్టుకుని వచ్చి గురువుగారితో అన్నాడంట, గురువుగారండి ఆడెవడో కానీ తిట్టి అన్నాడండి నన్ను ఊరికని అన్నాడు. సోక్రటీస్ కంగారు పడలేదు. తిడుతున్నాడా? నిన్ను తిడుతున్నాడా? ఏమని తిట్టాడు? అసలు నువ్వు విన్నావా చూసావా అన్నాడు. నేను వినలేదు, చూడలే, పక్క వాళ్ళు చెప్పుకున్నారండి అన్న, నోరు పోయేది అన్నాడు. ఇది మనలో కూడా ఉంటుంది కదా, ఏదో వస్తుంది వదంతి, పలానా ఆయనండి అయ్యగారిని మేము తిట్టేతనారని ఒకటి చెప్పాడు అనుకో, నేను కంగారు పడినా, ఇంకోళ్ళు తిట్టుకొని ఏమంటాను. పాస్టర్ గారు మంచివాడని అనేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఈయన డబ్బులు మనిషి, ఇది కోపం ఎక్కువ. నాకు ఎనస్పెండ్ అయిపోయింది ఈ మాట. ఏది పాస్టర్ భాస్కర్ గారు కోపం ఎక్కువ, కోపంగా రెంకలేసి తిట్టేస్తాడు ఆయన. ఎనస్పెండ్ అయిపోయింది. ఇక నాకు కొత్తగా పేరెట్టుకెళ్ళదు నాకు. అదే వ్యక్తి నవ్వి పొల్లిగిలించి పోండి తిరిగితే నిన్ను కనపడదు. ఇప్పుడు పేరు అలవాటైన వాళ్ళకి ఇంకా చూపిస్తారు పేరు, ఇంక అంతమానం. కానీ వాడు తడిగుడ్డ నీకు మెడ మీద వేసేసి మెడ పిసికి చంపానండి నేను. ఏమేసి కొట్టేసి తడి కొట్టేసి చంపుతుంటే నీకు తెలదో. కానీ నేను మాత్రం గట్టిగా కేకలేసి చెప్తున్నాడు లైన్లో నువ్వు ఉండేని. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఏదైనా జరిగితే తండ్రి ఊరుకోడు, గట్టిగా గద్దించి చెప్తాడు, బుద్ధి చెప్తాడు. మరి మీ బాబు రైట్రా మాట్లాడటం, మా బాబు తిట్టేస్తాడరా, ఏం చేస్తాడరా, తిట్టేస్తాడరా బాబు, నోరు పెద్దది మా బాబుకు, గట్టిగా తిట్టేస్తాడు మీ బాబు రైట్ మాట్లాడటం అంటే. నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు నీ తండ్రి కేకలేసి. ఆడేం మెదలకూడదు, నువ్వు వెళ్ళకుండా పర్లేదు. నీకేం నేర్పుతున్నాడో? లోకములో ఉన్న వ్యవహారాలు నేర్పుతున్నాడు వాడు నీకు. దాన్ని బట్టి నీవు పాడవుతావని చెప్పాలి. దేవునికి స్తోత్రం. సరే, ఆ రోజుల్లో ఒక లైబ్రరీని తయారు చేశారు వీళ్ళిద్దరూ. ఎవరిద్దరూ? సాక్రటీస్, అరిస్టాటిల్ ఇద్దరు కలిసి ఒక చక్కటి చాలా పేరుగాంచిన లైబ్రరీ తయారు చేశారంట. ఈ లైబ్రరీలో దగ్గర 2 లక్షల పుస్తకాలు ఉన్నాయంట. ఏమ చెవులున్నా మీకు అంటారా? ఎన్ని పుస్తకాలు? ఇక్కడ నా బీరువాలో బుక్కులు ఉన్నాయి. ఎన్ని ఉంటాయి మీకేం తెలుసా? పైనుంచి బీరువా కిందకంటే బుక్కులు ఉన్నా ఇంత పోయి 500 కూడా ఉండవు. 300, 200 ఉంటాయి. లెక్కట్లేదు అనుకో. నేను చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి ఇందులో. పెద్ద పుస్తకాలు ఏదో ఒక 20 ఉంటాయి. ఆ 20 ఒక స్టాక్ అంతా అయిపోయింది కింద. ఈ కొద్ది పుస్తకాలకే బీరువా సరిపోవట్లేదంటే 2 లక్షల బుక్కులు అంటే ఎంత పెద్ద లైబ్రరీ ఇది. అసలు ఎవడైనా చదవగలడా? అయ్యి అంచనా వేయండి. నీ దగ్గర డబ్బులుంటే లెక్కట్టేసి పక్కనట్టచ్చు, కానీ పుస్తకాలు అలా కాదు. 2 లక్షల బుక్స్. నేను అనుకుంటున్నాను బైబిల్ ప్రకారంగా అది దగ్గరలో ఉన్నది కాబట్టి అపోల్లో గారు వెళ్ళి ఆ లైబ్రరీలోనే కూర్చునేవాడేమో రోజు. ఎందులో? గ్రీకు భాషలో, హెబ్రీ భాషలో వ్రాయబడిన బుక్స్ కూడా ఉన్నాయంట ఆ లైబ్రరీలో. A to Z అనమాట. అందులో లేని పుస్తకాలే లేవి అసలు. ఇంకా అలాంటి పేరుగాంచినటువంటి ఆ లైబ్రరీ అందుబాటులో ఉంది ఎవరికి? అపోల్లోకి. అందుకే దేవుడు ఒక పేరు ఇచ్చాడు, విద్వాంసుడు. ఇంకేంటి? ప్రవీణుడు. ఈ బైబిల్లో ఈ పేరు ప్రవీణుడు అనే పేరు బైబిల్లో ఒక ఆయనకు ఉంది. ఆయనే దానియేలు. చెప్పండి అందరూ. ఎవరు? దానియేలు. ఏ శాస్త్రం నేర్చుకున్నాడో బైబిల్ మొదటి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంది ఆయన ప్రవీణత గురించి.
నెబుకద్నెజరు ఏ భాష నేర్పించాడు వాళ్ళకి? కల్దీ విద్య. బబులోను దేశంలో ఉన్నటువంటి ఎవరో ప్రవీణులు అవ్వలేదు అక్కడ. ఎవరు ప్రవీణుడయ్యాడు? ఒక్క దానియేలు మాత్రమే ప్రవీణుడయ్యాడు. కారణం ఏంటి? చాలామంది బుక్స్ వీళ్ళు ఇంట్లోనే ఉంటాయి, చదవరు. బైబిలే ఉంటుంది, బైబిల్ చదవరు. ఈ బైబిల్ ముట్టుకుంటే నాకు ఏదో అంటుకుంటుంది అన్నట్టుకుంటుంది. కొంతమంది బైబిల్ జోలికి వెళ్ళరు. నేను చెప్తున్నాను, నీవు వయస్సు ఉండగా, బలం ఉండగా, రక్తం ఉండగా, శక్తి ఉండగా దేవుని పరిశుద్ధ లేఖనాన్ని గౌరవించు. దేవుని యొక్క భక్తులు గ్రంథాలు కొనుక్కొని చదువు. 2000 3000 బట్టలకి ఖర్చు పెట్టేసి తొడిగేయడం కాదు. ఖరీదైన చీర కొనేసేసుకుని తొలుకొని తిప్పేయడం కాదు. ఏం కావాలి చెప్పండి నీకు? దేవుని పరిశుద్ధ లేఖనాన్ని నువ్వు చదువు. కళ్ళు పనిచేస్తున్నప్పుడే కొని చదువు. నీ కళ్ళు మొబ్బొచ్చిందనుకో, చదవాలనుకున్నా నువ్వు చదవలేవు. ఇంకా అర్థమైందా? చాలామందికి ఆలోచనలు మొబ్బొచ్చేసిన తర్వాత వస్తాయి ఆలోచనలు. కళ్ళు పనిచేస్తున్నప్పుడు, కాళ్ళు పనిచేస్తున్నప్పుడు బైబిల్ చదవరు, బైబిల్ తిరగయ్యరు, అందులో ఏముందో చూడరు. ఈయన పని అంతా వంటలే తోంగోవడమే, ఆరేసుకోవడమే, ఎండేసుకోవడమే, అక్కడికి పరిగెట్టడమే. ఎప్పుడు చదువుతావు అమ్మా బైబిల్ నువ్వు? చదువుకున్న వారు చెప్తున్నాను నేను ఈ యొక్క మధ్యాహ్న కాలం. దేవునికి స్తోత్రం. నీలాంటి నాలాంటి వాడు కాదండి అపోల్లో. లేఖనాలు చదవడంలో ఆయన విద్వాంసుడు అంటాడు ఇక్కడ బైబిల్లో. చందమా ముక్కులు చదవడం కాదు. ఖాళీ వచ్చిందనుకో, చాలామంది పొడిచోళ్ళు ఏం చేస్తారు చెప్పనా? పార్కులకి, ఎక్కడికే? పార్కులకి, బీచ్లకి. బాగా చెప్పమ్మా. ఎందుకంటే పాప తెలిసిన వాళ్ళు కదా, నాకే వచ్చి బీచ్లకి, పార్కులకి, వీలైతే స్మోకింగు, డ్రింకింగు, ఇంకేంటి మరేనండి. బాగా చెప్పారు. షాపింగ్లో వదిలేసావంటే మిమ్మల్ని ఎవరిని వద్దు, మీకు తెలవదు, వాళ్ళు ఇల్లుని తీసుకెళ్ళండి, శిక్ష చేద్దాం మొత్తం వద్దాను. షాప్ అంతా మొత్తం శిక్ష చేద్దాం. ఇంకా ఈ పిల్ల బాధపడలేక వేసే పనిసారి తీసుకెళ్ళా పిల్లని. బాబు నీకు దండం పెడతానమ్మా, నాకు కాళ్ళు ఆగైతే నేను రానంటాడు. ఎంత మేధావులు చెప్పనమ్మా. లిల్లీ పేరు చెప్పానంటే లిల్లీ కదా, అబ్బో దొంగలు మీరు ఉంటారు చాలామంది అక్కడెక్కడ లేరా? లిల్లీ పేరే పెట్టేసాను నేను, చాలా ఉంటాడు మీరు అలాంటి వాళ్ళు. ఊడ్చిపెట్టేసామంటే ఆ బట్టల చాపోడు ఎంత బాధపడతాడో. 100 చీరలు తిరిగేసేస్తారు. నచ్చలేదని మళ్ళీ వస్తానండి. ఏమైపోతాడు ఆ చాపోడు? ఆడు తిరిగేసుకోవడానికి, బట్ట తట్టుకోవడానికి వాడికి తల ప్రాణం తోక్కొస్తాడను, చాలా బాధపడతాడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవత ఉందండి. ఆ దేవత పేరు అర్తిమీదేవి. ఏం చెప్పండి? ఏం దేవే? అర్తిమీదేవి అనే దేవత ఉందంట అక్కడ. ఎక్కడ? ఎఫెసు పట్టణంలో. ఆరాధన చేసేటప్పుడు ఏదో సరదాగా బొమ్మలతో ఆడుకున్నాడు కాదు, పిల్లలతో ఆడుకున్నాడు కాదు. భక్తులుగా నామాను ఆరాధన చేయాలి. బూతు బొమ్మలతో నిమిత్తం లేదు ఆయనకి. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. అధికారము, శక్తి కలిగినటువంటి దేవుడు నీవే నేను ఆరాధన చేస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. రాత్రి ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఆకాశానికి భూమికి వేయబడ్డ ఒకే నిచ్చెన, కిందకి పైకి దిగుతూ ఎక్కుతూ ఉన్నారు దేవదూతలు. యేసయ్య ఉన్నతమైన దేవుడు.
చెప్పండి అందరూ. ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన ఉన్న ఎత్తులో ఇంకెవడు ఉండి అధికారం ఎవడికి లేదు. ఇప్పుడు పాట పాడాడు కదా మా శేఖర్ గారు, బలి పాట పాడాడు. సముద్ర అగాధాల్లో నీ ప్రేమ గొప్పది. ఆయన ఎంత లోతులో ఉన్నాడు, ఎంత ఎత్తులో ఉన్నాడు ఎవరికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయన శక్తి కలిగిన దేవుడని వాక్యం చెప్తుంది. ఈ అర్తమీ దేవికి ఇంకో పేరుంది, డయానా. డయానా కాదు, ఏంటి చెప్పండి, డయానా అని పేరు గల దేవత కూడా ఉంది అక్కడ. ఈ దేవత గుడి ఈ పట్టణంలో ఉంది. దీని గురించే అపొస్తలుడైన పౌలు గారు భరించలేకపోయాడు, ఎత్తి చూపించాడు. ఇందులో దైవత్వం లేదు. కాళ్ళతో తొక్కి చేతులతో పిచ్చికి బొమ్మను తయారు చేస్తారు మీరు. అందులో దేవుడు ఉన్నాడా? మీ కాళ్ళతో తొక్కారు ముందో మట్టి, చేతులతో పిసికారు, రంగు వేశారు. అందులో దేవుడు ఉన్నాడా? దేవుడు అంటే ఎలా ఉన్నాడో? ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలాగ చేస్తున్నందుకు పౌలు గారి మీద శత్రువుల మీద దొమ్ముగా వచ్చి పడ్డారు. కానీ పౌలు గారు ఏమాత్రం జంకలేదు. దేవుని స్తోత్రం. ఈ అంటువ్యాధి ఈ రోజున లోకంలో చాలా చోట్ల ఉందని చెప్పడంలో ఏమీ డౌట్ లేదు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నీ ప్రక్కన ఎలాంటి వాళ్ళు ఉన్నా, తాగేవాళ్ళు ఉన్నా, తందనాలు ఆడేవాళ్ళు ఉన్నా, అసహ్యమైన బూతులు ఆడేవాళ్ళు ఉన్నా, నీవు వారితో కలిసిపోయావనుకో, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నీ భక్తి కనబడుతూ ఉండాలి, నీ దేవుడు కనబడుతూ ఉండాలి, నీ ప్రార్థన కనబడుతూ ఉండాలి. వాళ్ళ మధ్య నువ్వు కలిసిపోయావనుకో, నీ ప్రార్థనకి నీ భక్తికి ఉపయోగం ఏమైనా ఉందా? చెప్పండి. ఏమీ లేదు. దేవుని స్తోత్రం. నీ చేతిని పట్టి నడిపించడి వాడు ప్రభువని నీవు నల్మురా. పడదాం. నీ చేతిని పట్టి నడిపించడి వాడు ప్రభువని, నీ చేతిని విడ నాడిన నాడు ఆ గాదములో, నీ చేతిని విడ నాడిన నాడు ఆ గాదములో పడి పోదువురా ప్రభు తన పండుదరు పరుగునరా ప్రియ ప్రభువే నీకో రా. ప్రభు తన చెల్తకు పిలచుచుండగా పరుగునరా ప్రియ సోదరా ప్రభువే. ఆమేన్. నీ చేతిని బట్టి నడిపించేవాడు ఎవరమ్మా? నువ్వు నడిచేస్తున్నావా? అంత చేతిని బట్టి నడిపించేవాడు ప్రభువు అని నమ్ము. లేకపోతే ఏమవుతావంట? అగాధములో పడిపోతావు నువ్వు. ఇంకేముంది ఏమ్మా? అగాధంలో పడిపోయి కొట్టుకొని చావటమే ఇంకక్కడ. ఈ జూలై మాసములో ఎంత తారీఖు వేళ? 7వ తేదీలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే తన చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించాడు, నడిపిస్తున్నాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆయన బూతు బొమ్మ కాదు, అస్సమైన బొమ్మ కాదు, శక్తి జీవము కలిగిన దేవుడు. నీలో నీచమైన కాయలుంటే సహించడైనా, చెడ్డ కాయలుంటే సహించడు.
నీ ప్రక్కనున్న వాళ్ళు బట్టి నీచుడుగా నువ్వు తయారవుకో, నీకు ప్రయోజనం లేదు. ప్రతి క్రైస్తవ బిడ్డ మట్టిలో మాణిక్య వలె ఉండాలి. ఎలాగా మట్టిలో మాణిక్యం. ఆ మాణిక్యం కూడా ఒక్కానొక టైంలో మట్టిలోదే. అవునా? మట్టిలోదే. ప్రారంభంలో మనం ఏమయ్యానో మట్టే. మళ్ళీ దేవుడు దేంతో చేశాడు? వెండితోటి బంగారంతో చేయలేదు. ఎలాగుండని చేతిని ఎప్పుడు మట్టిగా ఉంటేనే నువ్వేం చేస్తున్నావు అంటే అది చేతనం. నిజంగానే బంగారంతో చేశాడు గురిండు ఏం చేయదు. మీరే చెప్పుకోండి ఏం చేద్దరు మీరు. కానీ ఈ శరీరంలో ఉన్న ఎముక మాత్రం చాలా గట్టిది. మనకి ఎముక లేకపోతే మనం ఎలా నిలబడం? బొబ్బోవడమే. ఏమా ఏంటి? ఎముక లేకపోతే మన పని ఏంటి? ఆకారమే ఉంటుందా? కానీ ఎముకలు చూడం మనం. అయ్యి బాబాయ్, నా మొక్క మీద మచ్చలైతే ఏంటో, ఎరుపు తగ్గిపోయిందో ఏంటో, పారిపోయినట్టుంది నా ముఖం ఏంటో, నాకు తెల్లెంటుకలు కూడా వచ్చేస్తున్నాయి ఏంటో. ఏం చూద్దాం మనం? ఏమా పైరోబం చూస్తాం. నేను నిలబెట్టేది ఏది? ఎముక. నీ కాళ్ళ ఎముక లేకపోతే నడుతావా? అసలైన పని అంతా అయింది ఎముకది. ఎలా ఉంటుంది ఎముక? రంగు బలంగా ఉంటుంది. రైటే, రంగు తెల్లగా ఉంటుంది. ఆ తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. మనము పవిత్రముగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఉద్దేశం. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎఫెసు పట్టణం దగ్గరలో ఈజిప్టులో ఉన్నాడన్నమాట. ఎవరో? అపోల్లోకి యేసయ్య గురించి తెలియదు. ఎలాగ తెలుసుకున్నాడో ప్రభుని గురించి అపోల్లో గారు తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి అబ్రహాం గారి భార్యను తీసుకుని ఈజిప్టుగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? ఈజిప్టుకి వచ్చాడు. ఈజిప్టులోకి వస్తే ఏం జరిగింది? అక్కడ కరువు వచ్చేసింది. భయంకరమైన కరువు. ఏమొచ్చిందమ్మా? భయంకరమైన కరువు వచ్చేసింది. కరువు వచ్చేసి ఈజిప్టుకి వచ్చాడు. కరువు వస్తే మాది ఊరు వచ్చా. ఇంకొకళ్ళు ఉన్నారు కదా కరువులో పరిగెట్టుకు వెళ్ళిపోయిన వాళ్ళు. దైవమి కుటుంబం. పోయిన ఏమైనా బాగుపడ్డారా? అక్కడికి వచ్చి ఏం బాగుపడలేదు. అబ్రహాము దేవుని మాట వినగా ఈజిప్టుకి వచ్చినందుకు ఏం జరిగింది? ఒరే ఎర్రగా ఉందరా, తెల్లగా ఉందరా, ఆ పిల్ల భలే అందంగా ఉందరా అని వీళ్ళంతా వెళ్ళిపోయి, ప్రజలంతా వెళ్ళిపోయి రాజుగారు చెవిలో పెట్టారు. మహారాజా, ఎక్కడి నుంచి వచ్చాడండి ఒక ఆయన? అబ్బాబ్బా, ఏమందం, ఏమందం, ఎర్రగా ఉంది, మెరిసిపోతుందండి. అలాంటి రాణి మీ పక్కనుంటే ఎంతో బాగుంటుంది. వీళ్ళు అటుకుంది చెప్పు. ఏం జరిగింది? అకస్మాత్తుగా అబ్రహాము భార్యని రాజుగారు ఆజ్ఞ సలామణి అయిపోయింది. రాజుగారి దగ్గర తీసుకెళ్ళిపోయారు. కానీ దేవుడు అన్నాడు, ఎవరో తెలిసే అమ్మాయి? నా దాసుడు, నా ప్రవక్త, నా కుమారుడు భార్య చెయ్యేసావా మొత్తం నీ కొంప నాశనం అయిపోద్ది అన్నాడు దేవుడు. చూసారా? దేవుని దాసులకి ఆయన సెక్యూరిటీ ఉంది. దాసులకే కాదు, నీవు నీతిలో జాగ్రత్తగా కాపాడుకుంటే నీకు గొప్ప సెక్యూరిటీ ఇస్తాడు దేవుడు. చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. కల్లో మాట్లాడాడు రాజుతో దేవుడు. ఎక్కడ కల్లో మాట్లాడాడు? రాజా, రాజుగారి పేరు అబీమెలెకు. ఎవరు చెప్పండి? అబీమెలెకు. నీవు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా?
నా కుమారుడు అబ్రహాంకి భార్య. ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్ళి చెప్పి తిన్నగా అప్పగించే తీసుకెళ్ళి. అలాగ అప్పగించకపోతే నీంటిలో పుట్టిన పిల్ల ఎవ్వరు బ్రతకరు. ఏమన్నాడు? పుట్టిన పిల్ల అసలు ఎవరో బ్రతకరు. నా హత్యకు గురైపోతారు, నా శాప్యానికి గురైపోతారు అన్నాడు. దేవుడి స్తోత్రం. చాలాసార్లు మనం ఎవరి మాట వినమమ్మా? అబ్బా మీరు బుద్ధిమంతులేంటి? దేవుడి మాట వినో, ఎవరి మాట వింటాం? అన్నయ్య మాట, తమ్ముడి మాట, అక్క మాట, చెల్లి మాట, వీళ్ళ మాట వింటాం మనం. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు దేవుని మాట వినాలి. అంటే అబ్రహాము గురించి ప్రత్యేకమైన కార్యం చేశాడు దేవుడు అక్కడ. ఏం చేత? అబ్రహాము ప్రార్థనాపరుడు కాబట్టి. చెప్పండి, అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థన లోతులో లేదు, ఎవరిలో ఉంది? అబ్రహాముకు మాత్రం ఇచ్చాడు ఆ ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన తప్పించగలిగాడు. ఉదాహరణకి యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకి ఈ దేశానికే వచ్చాడు. ఏ దేశం? ఈజిప్ట్ అంటే ఐగుప్తే. ఐగుప్తుగా వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఫరో ఇంటిలో జాగ్రత్తగా ఉన్నాడు. చెరసాల్లో జాగ్రత్తగా ఉన్నాడు. ఆ పట్టణంలోనే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఫరో రాజు భార్య కన్ను వేసింది అందగాడైన యోసేపుని చూసి. అప్పటికి యోసేపు ఎలా ఉన్నాడంటే ఎర్రగా ఉన్నాడో, మీసాలు గడ్డాలు వస్తున్నాయి అప్పుడే. బైబిల్లో రాస్తాడు, అందగాడు రాఖేలు ఎంత అందమైందో కొడుకు కూడా అంత అందగాడని రాస్తాడు బైబిల్లో. ఏమండి, యాకోబు ఎవరిని కోరుకున్నాడు? రాఖేలమ్మనే కోరుకున్నాడు, లేయని వద్దన్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అటువంటి రూపురేఖలో, తల్లి రూపురేఖలో యోసేపులో ఉన్నాయంట. చేతులు దేవుడికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దానిని బట్టి ఒకరోజు మోసం చేయాలని చూసింది. ఒక మాట రాశాడు అక్కడ, ఏంటంటే ఆ రోజు వరకు చాలా మంచిగా చూసుకుందంట మా కొడుకుని. ఎవరా? పూతిపరి. దెయ్యం ఎంత గొప్పతో చెప్తున్నాడు మీకు. అప్పుడు దాకా ప్రేమగా, నాయన కుమారుడా భోజనం చేయరా, టిఫిన్ చేయి నాయన, అక్కడ వెళ్ళరా, ఈ పని చేయరా అని సొంత కొడుకులే ప్రేమించిందంటే ఎవరిని? యోసేపుని. ఆమె అంతంగా మారిపోయింది. అంటే కారణం ఏంటి? ఈవిడ తప్పులేదులే. కొన్నిసార్లు బూతులాడేస్తాయి, మీరు మీ తప్పులేదులే, వస్తుంది మీ దగ్గరికి. జాగ్రత్త. అప్పుడు దాకా జాలిగా ఉంటారు, రైమని పోతారు. ఒకసారి అంటే ఆవిడ వచ్చేసాడు మీ దగ్గరికి. అప్పుడు ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అకస్మాత్తుగా యేసేపో నువ్వు నాతో చేయనిచ్చు. ఏంటి ఇప్పుడు దాకా చెప్పిన కబుర్లు ఏమయ్యాయి? అమ్మా నీకు దండం పెడతాను, ఆ మాట అనుకో. నువ్వు నన్ను పెంచుకున్న తల్లి అమ్మా. కన్నా తల్లి ఎక్కడ ఉంది? కన్నా తల్లి చూసుకునే పరిస్థితి నాకు లేదు. నిన్నే తల్లి అనుకున్నానమ్మా, నేను ప్రేమిస్తున్నాను. అలాంటి పని చేయకు. రోజు అడుగుతుందంట యోసేపుని ఆ స్త్రీ. రోజును అమ్మ దెయ్యం ఒకసారి అని ఊరుకోదమ్మాయి. అర్థమైందా? ఎలా పడతావో పడగొట్టలాగా చూస్తుంది దెయ్యం సైతం. ఇప్పుడు ఆయన పని మీద గదిలోకి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రాన్ని విడిచిపెట్టేసి దూరముగా పారిపోయాడు యోసేపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగున్నాడు? జాగ్రత్తగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకపోతే దానియేలు బబులోను దేశంలో 17 ఏళ్ల వయసులోనే దాస్తుడిగా అమ్మబడ్డాడు. బబులోను దేశంలో ఎలాగొన్నాడు దానియేలు? ఆడో బండి తీసుకుంటాడు. వీళ్ళ ఇద్దరే ఏకమయ్యో బండి ఎక్కుతారు. లేకపోతే
నేను అంటాను, అక్కడ జ్ఞానం వస్తుందా? నీవు పార్కుకి స్నేహితులు కూడా, బంధువులు కూడా, నీతో స్నేహితులు కూడా, నీతో చదువుకునే వాళ్ళు కూడా, నీవు పార్కుకి వెళ్తే ఏం జరుగుతుంది? అక్కడ త్రాగుడు నేర్పుతారు అక్కడే, సిగరెట్ ఎలా కాల్చాలో నేర్పుతారు అక్కడే, అమ్మాయిలతో ఎలాగా లవ్ లెటర్ రాయాలో నేర్పుతారు అక్కడే. అమ్మాయిల జీవితాలు ఎందుకు నాశనం అవుతాయి ఈ రోజున? అందుకే. అబ్బాయిల జీవితాలు ఎందుకు నాశనం అవుతాయి ఈ రోజున? అందుకే. నువ్వు ఉండవలసిన కాడే నువ్వు ఉండాలి, వెళ్ళవలసిన స్థలానికి నువ్వు వెళ్ళాలి. ప్రతి స్థలానికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. కీర్తనేమంటాడు? దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గాన్ని నిలువక, అపకాసగలు కూర్చుండు చోటను కూర్చుండక. తర్వాత యెహోవా ఆయనే చెప్పేశాడు అక్కడ, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఎప్పుడంట? దివారాత్రం. దివారాత్రం వారి చేతిలో సెల్ ఫోనే. ఏం పోనా? సెల్ ఫోనే. నిద్రలో ఉన్న సెల్ ఫోనే. తలగా ఎక్కడ? తలతిండి కిందే ఉంటుంది సెల్ ఫోను. వీలైతే కలొచ్చేద్దా సెల్ ఫోన్ మీద. ఎవడో పట్టిపోయినట్టు వచ్చిందిరా, ఉందా లేదా? ఎంత ఆతృత దాని మీద. మొట్టమొదట అమ్మ సైదా ఎలా తింటుందో చెప్పండి మిమ్మల్ని. ఒక్క సినిమా ఎక్కువ కాదు, ఒక్క సినిమా. ఎన్ని సినిమాలు? ఒక్క సీరియలే చూస్తానండి అయ్యగారు. నేను ఎక్కువ సీరియల్ చూడండి, ఒక్కడే చూస్తానండి. అదే చిన్న కోళ్ళం ఒక్కడే చూస్తానండి. మొగల రేకుల రేకులా ఇంకేం చూడండి. మొగల రేకుల్లో నుంచి అది ఏదైనా మీరు తెలుసున్న వాళ్ళే. అప్పుడు కార్తీక దీపంలోకి వెళ్తుందంట, ఆ తర్వాత కలవారి కోడల్లోకి వెళ్తుంది. ఒక్క సినిమా నుంచి 5 సినిమాలు అయిపోతాయి. అమ్మా, మొదట్లో సంసోను ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్లు దేశానికి సరిహద్దుకే వెళ్ళాడు అంతే. ఎక్కడికి వెళ్ళాడమ్మా? సరిహద్దుకే వెళ్ళాడు అంతే, ఇంకా అవతలకి వెళ్ళలేదు. మళ్ళాడు అందే, ఒరే సంసోనా, సరిహద్దు దగ్గరికి వెళ్తే ఏం కనబడుతుందని నీకు? ఎలా పట్టణం? ఎక్కడికే? ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాడు మొత్తానికి అంతే. అక్కడే కనబడదు అమ్మాయి. ఎవరు అమ్మాయి? దిలీలా రంగసాని. నేను పెట్టిన పేరు చెప్పరా? రంగసాని, భోగవ రంగసాని. అప్పటికి ఎంతమందిని పాడేసింది ఈ మనిషి. అందంగా సంవత్సరం గారు దొరికాడు. ఏం చేసింది? తలకాయ ఓడుగుండి చేసేసింది, 2 కాళ్ళు తీసేసింది. తల దేని గుర్తు చెప్పనమ్మా? ఈ జుట్టు రోజు ఎదుగుతూ వస్తుంది జుట్టు. ఈ జుట్టు దేనికి బలం గుర్తో చెప్పనా? బలానికి గుర్తు. దేనికి గుర్తు? బలానికి గుర్తు. నీ బలం ఎక్కడుంది? నువ్వు వేసుకునే కూరల్లోనా? దేవుని పరిశుద్ధ వాక్యమే నీకు బలం. పేతురు పత్రికలో చెప్తాడు, వాక్యమనే పాలను అపేక్షించు. ఏంటంట? వాక్యమనే పాలు అపేక్షించి త్రాగు, నీకు బలము కలుగుతుంది. బోడిగుండు చేసిందంటే వాక్యం లేకుండా గోకేసింది. అది ఏదే దిలీలా ఏం చేసింది? మొత్తం గోకేసింది. తర్వాత ఏం చేసింది? కళ్ళు కూడా తీసేసింది. కళ్ళు పోతే నువ్వు బైబిల్ ఏం చదువుతావు? ఏమా బైబిల్ దగ్గరికి వెళ్తావా?
ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కళ్ళు మందం వచ్చేసి, మొప్పు వచ్చేసి, మసక వచ్చేసాక బైబిల్ చదివితే బాగుండు అనుకోక. నీ కాళ్ళు పనిచేస్తున్నప్పుడు చర్చికి వెళ్ళు, నీ చేతులు పనిచేయరు, హల్లెలూయా దేవుడా అంత స్తోత్రం చెప్పు, దేవుడికి ఆరాధన చెయ్యి. కళ్ళుండగా ఎక్కడికి వెళ్తాం? సినిమాల దగ్గరికి వెళ్తాం, సెల్ఫోన్ల దగ్గరికి వెళ్తాం, టీవీల దగ్గరికి వెళ్తాం, కొత్త బొమ్మ వస్తే అమలాపురం వెళ్తాం. ఎప్పుడు? కళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు. ఏసన్ గారి దగ్గర కూర్చుందో ముసలితో సారి 70 ఏళ్ళు ముసలిదంట. బాబు ఏసన్నా, ఈ మధ్య సినిమా చూడలేకపోతున్నాడు బాబు, ప్రార్థన చేయ బాబు అందంట. ఈయన అన్నాడట, ఏ కళ్ళు ఎలా కూడా సరిపోదా, నీ కళ్ళు ఎందుకు ఎక్కినాడట ఆయన. ఈ మధ్యన బాబు సినిమా కనబట్లేదు నాకు. ఏంటి, నేను ప్రార్థన చేయాలా, నువ్వు సినిమాకి వెళ్ళి చూస్తావా? బుద్ధం తరీకు. ఇలాంటి వాళ్ళు మనవాళ్ళు ఉంటారా? అయ్యగారేమో ప్రార్థన చేయాలి, కళ్ళు మొప్పపోతే కగ్గిపోయేలాగా బాగా చూసేలాగా ప్రార్థన చేయాలి. ఇవిడేం చూస్తుంది? ఏం చూస్తే? టీవీలు చూద్దా కూర్చుంటుంది, సీరియల్ చూద్దా కూర్చుంటుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రాలు చెప్తాం. లేఖనములో ప్రవీణుడైపోయాడు ఎవరో? అప్పుల్లో. అమ్మ, నీవు ఎందులో ప్రవీణ? నీకు ఎందులో ప్రవీణత ఉంది? ఈ మధ్యాహ్న కాలం ముగిస్తాను. ఎందులో ప్రవీణత? కవులు చెప్పడం వలన, ఎలిగించేయడంలోనా, బూతులాటంలోనా, కేకలేయటంలోనా, మాటగార బాగా మాట్లాడటంలో నీకు ప్రవీణత ఉందా? ఎందులో ఉంది ప్రవీణత నీకు? దేవుని మందిరానికి వచ్చి గొర్రె వెలే వాక్యం విన్నా, ఇష్టం వచ్చినప్పుడు నీ నోరు గట్టి తిని, పేడ తిని, బట్టి తినేలాగా ఉంటే నీకు ప్రవీణత రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు అప్పుల్లో. 4వ మాట ఇది. ఇందులో ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు, పట్టుదల కలిగిన వాడు. పౌలు గారు చెప్పే మాట చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. రోమాపత్రిక ముగిస్తాను నేను. 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఏం చేయాలంట? ఆసక్తి విషయములో ఎలా ఉండకూడదు? మాంజులంటే మందం. ఆత్మలో మందం కొంతమందికి. తీవ్రత ఉండదు, తీవ్రత ఉండదు, శ్రద్ధ ఉండదు. కానీ ఇక్కడ మనము ధ్యానం చేసినట్లు దేవుని ఆత్మ సంస్థాన్ని రేపుతో వచ్చిందంట. అక్కడ చూస్తే ఏం చేసిందంట? ఆత్మ రేపుతూ ఉందంట. ఎవరిని? నిన్ను ఎవరు రేపుతున్నారా? ఆ మనిషి అలా మాట్లాడితే నువ్వు మూసుకునేవారు నువ్వా? ఎన్ని తిట్టేసింది నిన్ను, ఆడి నిన్ను ఎన్ని తిట్టేసాడు, నువ్వు ఊరెత్తవే నువ్వు. రేపుతారు కొంతమంది. దేనికి? దేనికి? గొడవలకి, దెబ్బలాటలకి. అక్కడ రేగిపోతున్నావా? ఎక్కడ రేగిపోతున్నావు నువ్వు? కొంతమంది ఇక్కడ రేగిపోతారు. ప్రార్థనలో ఉండదు, వాక్యంలో ఉండదు. తడబడి ప్రభువా నాయన అని కన్నీళ్లు కాచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి అలవాటే ఉండదు బతుకులో కొంతమందికి. దేవుని ఆత్మ రేపింది ఎవరిని? ఎవరిని రేపినప్పుడు ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? దేవాలయం పడగొట్టాడా? అదే ముందు 300 నక్కలు పట్టుకున్నాడు. నక్కలు పట్టుకు చూద్దాం. వదిలేశాడు ద్రాక్ష తోటలోకి. మొత్తం సర్వనాశనం అయిపోయింది. పచ్చి గాడిద ఆవిడ ఎముక కావాలంటే గాడిదని చంపేయాలి ముందు. అవునా? గాడిదని చంపేశాడు, పట్టుకున్నాడు ఎముకతో.
ఎంతమందిని చంపాడు? 1000 మంది చెప్పాడు. అచ్చి బాబోయ్, పట్టణానికి ప్రాకారం 2 చేతులతో లేపేస్తే దూరంగా పడేసాడు పట్టుకెళ్ళి. మనం పెట్టుకుని గుమ్మాలకి 2 ఉంటే కానీ మనం పట్టుకోవాలి, లేపలేము దాన్ని మనం. దేవునికి స్తోత్రం. ఈ రేపిన పద్ధతులు కొన్ని నీకు చూపిస్తాను మీకు. ఈ వచనాలు దయచేసి చదవండి, నేను ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం. పౌలు గారిని ఏమి రేపిందో చూపిస్తాను మీకు. పౌలు కాదు, సంసోను గారిని ఏమి రేపిందో, ఎలా రేపిందో చూపిస్తాం. ఇవన్నీ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. న్యాయాధిపతులు 14వ అధ్యాయం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనం. ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఏముందమ్మా సంవత్సరం చేతిలో? ఏమీ లేదు, ఏమీ లేదు. పట్టుకున్నది కుక్క పిల్ల, మేక పిల్ల. ఎంత మంచి వాళ్ళమ్మా మీరు. సంవత్సరం పట్టుకున్నది ఎవరినే? ఢిల్లీలోనా? ఇంకా వెళ్ళలేదు అక్కడికి. దేన్నే? గాడిదని కాదు, సింహాన్ని. చూడండి అక్కడ, గాడిదంటే సింహం అంటారు మీరు, సింహం అంటే కుక్క అంటారు. అంటే అంత బాగా చదువుతారు బైబిల్ మీరు. గట్టిగా దేవుడికి స్తోత్రాలు చెప్తాం. మళ్ళా చెప్తానని చూడండి అమ్మ తల్లే. 6వ వచనం. అంటే మేకపిల్లని చీల్చినట్టు, మేక పిల్లలు కొన్నారు మీరే. మేక పిల్లల్ని చీల్చాడు సింహాన్నే. మేక పిల్లల్ని చీల్చడానికి గొప్ప ఏంటి ఏమా? గొల్ల మేపుతారు కదా గొర్రెల్ని మేకలనే. ఓ పిల్లట్టుకుని పీకేడు ఎంత. కానీ దేన్ని అట్టుకున్నాడు ఇక్కడ? సింహాన్ని చీల్చి పడేశాడంటే అవతల. ఎవరు ప్రేరేపించారు ఇప్పుడు ఇన్ని? పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే, దేవుని శక్తి నువ్వు పొందుకుంటే, నాటకాలు తొక్కితే ఆత్మ ఊరుకోదు, బూతులాడితే ఊరుకోదు, దెబ్బలాడికెళ్తే ఊరుకోదు. నువ్వు నిజమైన ఆత్మ పొందితే జాగ్రత్తగా భయభక్తులుగా ఉంటావు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. చూడండి 14-19వ వచనం. అష్కెలోను 30 మందిని చంపి చాలా ఇదంతా వద్దు. అష్కెలోనులోకి 30 మందిని చంపేశాడంటే ఇల్లు అక్కడ. ఎంతమందిని? ఇంకా చెప్తున్నాడు. యాతాం సందులోకి వెళ్ళాడంట. అక్కడ ఏం చేశాడు చూడండి. 15:8. సామెతలు 10, న్యాయపతులు 15:8. ఏమంటే తొళ్ళతో చేశాడండి. ఏంటి? తొంటలు విరగొట్టేవాడు తొళ్ళతోటి, తొడలతోటి అండి. అంటే అవి తొడలు ఎంత బలంగా ఉండుంటాయి. ఈ కార్యాలయాలు అలాంటివే సంవత్సరం చేసినాయి. దేవుడికి స్తోత్రం. ఈ మాట చెప్పి ముగిస్తాను. అంతా చేసినప్పుడు కమ్మ సంవత్సరానికి ఆవేశం వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? ఆవేశం వచ్చేసి దావతేసేస్తుంది. ఇంకా మంచిగా ఆవిడెత్తాడు అక్కడ. అప్పుడు ప్రార్థన చేశాడంట. ఎప్పుడు దావతేస్తా. ప్రభువా నాయనా, చాలామందిని జయించేశాను, ఇదంతా నువ్వు ఇచ్చిన బలం శక్తి అనలేదు. ప్రభువా నాకు ఆవేశంగా ఉంది, దప్పికేసేస్తుంది, నాకు నీళ్లు కావాలి నాయనా. ప్రార్థన చేశాడు. ఇప్పుడు దాకా నీ బల ఉపయోగం ఇష్టమైనట్టు తిరిగావు, నీకు మంచి లేవనా, చావు అన్నాడు దేవుడు. మనమైతే ఏం చేద్దాం? నీ కొడుకు అసలు చెప్పినట్టు వింటలేదు, వ్యతిరేకంగా తిరుగుతున్నాడు. నాకు దప్పి కదా మంచిలు కావాలని నువ్వు నీ కుడికాడు కడుగు నిన్ను ఏమంటా చావరు అక్కడ. కోపం. దేవుడు ఏమన్నాడు? ఒక గోతిని పుట్టించాడు. ఆ గోతులో నుంచి వచ్చేస్తున్నాయి నీళ్లు. కొబ్బరి బొండం నీళ్ళే ఉన్నాయంట. నీళ్లు ఎలాగున్నాయి?
కొబ్బరి బొండం నీళ్ళు నేలలో పుట్టించాడు. మనం కొబ్బరి చెట్టుకి వెళ్ళి తీస్తాం కొబ్బరి బొండాలు, కానీ నేలలో పుట్టించాడు చాలా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఇవన్నీ చూస్తుంటే దేవుని ఆత్మ రేపింది ఎవరిని? సంసోని. కానీ చివరి పరిస్థితి, ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కానలేదు, దేవుడు గుర్తు రాలేదు. దేవుడు గుర్తు రాకుండా అతను ఘోరంగా చనిపోయినట్టు కూడా మనకి దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఆయన కదిలించే దేవుడు, పురుకొల్పే దేవుడు, ప్రేరేపించే దేవుడు. నా మాట ముగిస్తున్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఈ మాటలు నేను ఆఫ్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అపోల్లో విద్వాంసుడు దేవుని గ్రంథాన్ని చదివాడు. 2 లక్షల గ్రంథాలు చదివే ఉండడు, బహుశా ఎక్కడ చదువుతాడు? అయితే అక్కడే కూర్చునేవాడు, దేవుని గ్రంథాన్ని చదివేవాడు. దేవుని బిడ్డ, నీకు నేత్రాలు ఉన్నంత వరకు బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి, విశ్వాసము కలిగి దేవుల్లో కొనసాగు. ఎందుకంటే ఎప్పుడు ఆయన వచ్చినా, ఆయన రాకడ వచ్చినా, ఆయన మధ్యాగదికి వచ్చినా బైబిల్తో ప్రార్థనతో లీనమై ఉంటే ఎత్తబడే సంఘంలోనే ఉంటాం. దేవునికి స్తోత్రం. నువ్వు సంపాదించిన వెండి, బంగారము, డబ్బు, భూములు నీతో రావు, అవి నీకేమేలు చేయవు. నువ్వు నేర్చుకున్న బైబిల్ గ్రంథం అన్ని విషయంలో ముందుకు నిన్ను నడిపిస్తుంది. గొప్ప దర్శనాలు పుట్టించి ఆయనతో ముఖాముఖ సంబంధం ఏర్పాటు చేస్తుంది. అటువంటి పద్ధతికి వచ్చాడు. ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏంటంటే, అకులా ప్రిస్కిల్లా ఉన్నారు ఇక్కడ ఇద్దరు. ఎవరు చెప్పండి? వీళ్ళ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు కాదు. ఎవరు చెప్పనా? విశ్వాసులు మాత్రం. వీళ్ళిద్దరు ఏం చేశారు చెప్పనా? ఇంటికి తీసుకుపోయారు. ఇంటికి తీసుకుపోయి ఇన్ని కవ్వులు చెప్పిన పరిశుద్ధాత్మ అభిషేకం లేదు ఎవరికి? అప్పుల్లోకి. చెప్పండి, ఏమి లేదు? పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. లోక జ్ఞానంతో బైబిల్ అంతా చదివేశాడు. నిజమైన ఆత్మ అంటే ఏంటో, పరిశుద్ధాత్మ అంటే ఏంటో, పరిశుద్ధ నింపుదల ఏంటో ఎన్నో విషయాలు చెప్పి ఇంకా లోతుకు నడిపించారు వారి ఇద్దరు. ఎవరు? అకులా, ప్రిస్కిల్లా. అప్పుడు అపొస్తలుడైన పౌలు గారు పరిచయం చేస్తారు ఈ ఇద్దరు కూడా. దేవుని బిడ్డ, ఆత్మతో నింపబడాలంటే, వరాల ఫలాలు పొందుకోవాలంటే నువ్వు పాస్టర్ గారు, పాస్టమా అవ్వక్కర్లేదు. వాక్యాన్ని జాగ్రత్తగా వింటే అనుభవం లేని పాస్టర్ గారు కూడా అనుభవాన్ని చెప్పే జ్ఞానం ఇస్తాడు దేవుడు నీకు. ఎవరే? అనుభవం లేని సేవకుడు అనుభవించే జ్ఞానంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ పద్ధతి కలిగిన వారు ఎవరంటే అకులా, ప్రిస్కిల్లా. దేవునికి స్తోత్రం. అనేక విషయాలను నడిపించారు. చివరికి దేవుని కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు? అపోల్లో. దేవునికి స్తోత్రం. ముగిస్తున్నాం. ఈ రోజున యవ్వనస్తులు, యవ్వనరాళ్ళు, కుర్రాళ్ళు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఏం కావాలి ఈ రోజున? ఏం కావాలి? కొయ్య డబ్బు. ఏం కావాలి? ఇది కాదు. నువ్వే డబ్బు సంపాదించినా ఈ లోకంలోనే ఉండిపోతాయి. నువ్వు వాక్యాన్ని, లేఖనాన్ని నువ్వు పఠించి ప్రార్థనా శక్తిని పొంది పవిత్రంగా జీవించి యథార్థంగా నడుచుకుంటే ఎన్నో అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. గొప్ప దర్శనాలు దేవుడు నీకు ఇస్తాడు, ఆత్మీయులు నడిపిస్తాడు. అలాంటి వ్యక్తి ఎవరు? అపోల్లో. అలాంటి దైవజనుడే పౌలు గారు, పేతురు గారు, వీరందరిని దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగా దేవ అనుభవాన్ని కలిగి ఆయన ఆరాధన చేసి ఆయన స్తుతించి కనపరిచి ప్రభులో కొనసాగదాం. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.